Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. నాగులగుడ్డం గార్లదిండకి 15 కిలోమీటర్ల దూరంలో ఈ నాగులగుడ్డం అనే ఒక పల్లెటూరులో ఒక ఆనిముత్యం. భారతి గారు కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటేనే భయపడే పిల్లలు ఉన్నారు, భయపడేవారు ఉన్నారు. ఈ కెమిస్ట్రీలో పిహెచ్డి చేయడం అనేది చాలా కష్టతరమైంది. ఈ పల్లెటూరులో ఈ భారతి గారు ఏ విధంగా ఎంత కష్టపడి పేదరికంలో నుండి చాలా కష్టపడి పైకి వచ్చారు, ఆమె మాటల్లోనే అడిగి తెలుసుకుంటాం. ప్రస్తుతం మనం మధ్యలో భారతి గారు ఉన్నారు. భారతి గారు నమస్కారం అండి. మేడం, మీరు ఇంత కష్టపడి చదివారు కదా, అంటే ఏ విధంగా మొదలైంది మీ చదువు అనేది? ఏ విధంగా స్టార్ట్ చేశారు? ఎప్పటి నుంచి ఎలా మొదలు పెట్టారు? అంటే సార్ మా అమ్మ మాది గుర్తి సార్. మా అమ్మ 3 ఆడపిల్లలు ఉన్నారు. అందుకని చదువుకోవాలనుకున్నాను. మా తాత ఏం చేసినాడంటే మా అమ్మకు 3 ఆడపిల్లలు ఉన్నారనేసి నన్ను తీసుకొచ్చేసి, మా అమ్మకి ఇబ్బంది అయిందని, జీవనోపాధి కష్టం అయిందనేసి ఆడపిల్లలు చాకడం మా తాత తీసుకొచ్చేసి నన్ను నాగులగుడ్డంలో చదివించినాడు సార్. ఫస్ట్ నుండి 5th క్లాస్ వరకు మా ఊరు నాగులగుడ్డంలోనే చదువుకున్నాను నేను. 10th సింగనమల మండలం జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో 10th వరకు చదివాను. ఇంటర్ ఏమో ఫ్యామిలీ జూనియర్ కాలేజ్ ఫ్యామిలీలో చదివినాను. డిగ్రీ ఎస్ఎస్బిఎన్ డిగ్రీ కాలేజీలో చదివినాను. పీజీ కూడా ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎస్ఎస్బిఎన్ డిగ్రీ కాలేజీలో చదివాను సార్. పిహెచ్డి మాత్రం ఎస్కే యూనివర్సిటీలో చేశాను సార్. నా స్టడీస్ ఎలా జరిగిందంటే, ఒకరోజు నాకు 2006లో పెళ్ళి అయింది. ఒకరోజు పనికి పోతూ, ఒకరోజు స్కూల్కి వెళ్ళడం, కాలేజ్కి వెళ్ళడం, ఆ విధంగా పడతా అప్ అండ్ డౌన్ చేస్తూ చదువుకుంటూ వెళ్ళినాను. మా పూటకి అన్నం లేకపోయినా కూడా నీళ్ళు తాగి పనుకునే పరిస్థితులు మాది. కారు మెతుకులైనా కూడా కట్టుకొని పోయి చదువుకొని వచ్చినాను. అప్ అండ్ డౌన్ చేసే కోసం కూలి పని పోయి ఆ డబ్బులతోనే 30 రూపాయలు, 25 రూపాయలు, 50 రూపాయల కూలితోనే నేను ఆటోలకి, స్కూల్ ఫీజులు, మళ్ళీ కాలేజ్ ఫీజులు అనేటివి, ఆటో ఫీజులు, స్కూల్ ఫీజులు, బుక్స్ అట్లాంటివి కొనుక్కొని చదువుకోగలిగినాను. అంటే ఇప్పుడు మీరు ఇంత కష్టపడి చదివారు కదా, ఇంత కష్టమైన సబ్జెక్ట్ ఆ కెమిస్ట్రీ అనేది కూడా కష్టమైన సబ్జెక్టే. అంటే మీరు పడుతున్న కష్టంలో ఇది కూడా ఒక కష్టమైన సబ్జెక్ట్. దీన్ని ఎలా తీసుకున్నారు? అంటే మా తాత చెప్పేవాడు, అప్పట్లోనే మా తాత 7th క్లాస్ వరకు చదువుకున్నాడు. మా తాత ఎప్పుడు చెప్పేవాడు అనమాట, మీ నాన్న మిమ్మల్ని ఎంతగా ఇబ్బంది పెడుతున్నాడు కదా, చక్కగా చదువుకోవాలమ్మా, ఆడపిల్లలు తన కాళ్ళ మీద తను నిలబడితే అది మీ నాన్నకి తెలిసేటట్లా చేయాలి, ఆడపిల్ల తక్కువ కాదని చెప్పేవాడు. అందుకని మా తాతకి ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే చాలా ఇష్టము. పెద్ద సబ్జెక్ట్ కాబట్టి అది కష్టం అంటారు కదా, అదేదో నువ్వు చదివి నిరూపించాలని నాకు ఇష్టం భారతి అని చెప్తే, ఆ సబ్జెక్ట్ కష్టమైనా కూడా నేను చాలా ప్రాక్టీసు కష్టపడి చదువుకొని రాత్రుల్లో పొగుళ్ళు పనికి పోవడం, రాత్రులు వచ్చి చదువుకోవడం, ఇంట్లో పని చేసుకోవడం, ఆ విధంగా చదువుకున్నాను సార్ నేను. మీరు ఈ పిహెచ్డి తర్వాత మరి పిహెచ్డి తగ్గట్టుగా, క్వాలిఫికేషన్ తగ్గట్టుగా అసిస్టెంట్ ప్రొఫెసర్గా కావాలనుకుంటున్నాను సార్ నేను. అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలనుకుంటున్నాను. అంటే మీరు ఇప్పుడు మీ ఊర్లో వాళ్ళకి కానీ, మన ప్రజలందరికీ కానీ, విద్యార్థులందరికీ, ప్రతి ఒక్కరికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే నేను చదువుకునేది ప్రతి ఒక్క ఆడపిల్లకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎదిగితే వాళ్ళు కూడా ఎదిగినట్లే అనుకుంటాను. అంటే నన్ను సపోర్టింగ్ తీసుకొని పేద పిల్లలు ఉంటారు కదా సార్, ఆడపిల్లలు చదువుకుంటారని అనుకుంటున్నాను సార్ నేను. అంటే మీకు ఇప్పుడు ఒక అమ్మాయి కూడా ఉంది కదా, అవును సార్. మీ పాపని మీరు ఏం చేయించాలనుకుంటున్నారు? నేనేమో డాక్టర్ చదివించాలనుకున్నాను సార్. మా ఇంట్లో చాలామంది అనారోగ్యంతో ఒగోతూరి హాస్పిటల్ పోలేని పరిస్థితుల్లో, డబ్బులు కుదరలేని పరిస్థితుల్లో చాలామంది చనిపోయినారు చూపించుకోలేక, మా తాత, మా ఇవ్వ, మా నాన్న అంతా. అందుకు నాకు చాలా బాధ వేసింది.
మాకు నేను కూడా డాక్టర్ చదవాలనుకున్నా, డబ్బులు లేక ఇట్లా స్టడీల వైపు వెళ్ళిపోయినా సార్. అందుకు నా బిడ్డని డాక్టర్ చేయాలనుకుంటున్నాను. నేను ప్రొఫెసర్ అయితే ఖచ్చితంగా అసిస్టెంట్ ప్రొఫెసర్, నా బిడ్డని డాక్టర్ చేయాలనుకుంటున్నాను అంతే సార్. మీరు ఇంత కడు పేదరికంలో మీకు డబ్బులు కానీ ఏదైనా ఇతరత్ర సహాయం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే నాకు ఎవరు చేయలేదు సార్. నా కష్టమే, నా పేదరికమే. ఇంకా నేను అందరూ ఇబ్బంది పెట్టిన వాళ్ళే కానీ ఎవరు నన్ను చేయబట్టిన వాళ్ళు లేరు. ఇంకా రాళ్ళు వేసే వాళ్ళే కానీ ఎవరు నాకు సహకరించలేదు సార్. కాలేజీకి మీరు వెళ్తున్నప్పుడు కాలేజీలో కానీ మీ చదువులో తోటి వారు కానీ మిగిలిన వారు ఎలా ఫీల్ అయ్యారు? మా తోటి వాళ్ళు అయితే మేము ఇక్కడ ఉండి మా నాన్న వాళ్ళు హాస్టల్లోనూ అట్లా ఉండి డిగ్రీ చదివేటప్పుడు సార్ నేను నా తోటి వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, మేము హాస్టల్లో ఉండి మా వాళ్ళు డబ్బులు ఇస్తూ మాకు చదువుకోమని బుక్స్కి అన్ని ఫీజులు కడుతూ ఉన్నా మేము ఇక్కడే ఉండి అప్ అండ్ డౌన్ చేయకోకుండా మేము సబ్జెక్టులు అన్నీ ఫెయిల్ అయినాం కదా భారతి, నువ్వు కూలి పనికి వెళ్తూ ఇంట్లో సంసారం చేస్తూ పెళ్లి చేసుకొని చిన్న వయసులోనే నువ్వు ఇంత దూరం అప్ అండ్ డౌన్ చేస్తూ అన్ని సబ్జెక్టులు కంప్లీట్ చేసినావు, గ్రేట్ పార్ట్ అని చెప్పేవాళ్ళు సార్. అంటే మీ జీవనోపాధి అంటే ఫుడ్ ఏ విధంగా తీసుకునే వాళ్ళు? అంటే మామూలుగా ఒక పూట తింటే ఒక పూట తినని పరిస్థితుల్లో మీకు దానికి సంబంధించి కూలీ చేసే పని, కూలీ డబ్బులు ఎన్ని వస్తాయి? మీ బుక్స్ మీ అవి రావు సార్. ఒక తూరు అప్పులు కూడా చేసుకున్న పరిస్థితులు సార్ మావి. అప్పులు చేసుకునేది, మళ్ళీ స్కూల్కి వెళ్ళేది, మళ్ళీ మా అయితే నైట్ డ్యూటీలు చేసేది రిడక్షన్ ఫుడ్లో, పగులు రాత్రులు కష్టపడేవాడు, నేను ఇంట్లో పని చేసుకునేదాన్ని, నేను వీలైతే పనికి వెళ్ళేదాన్ని. అట్లా మా జీవనోపాధి గడిచింది సార్. ఆ విధంగా అప్పులు చేసుకొని అవసరం వచ్చినప్పుడు వాటిని మళ్ళీ తీర్చుకునే వాళ్ళం సార్ మేము. అంటే ప్రతి ఒక్క భర్త కొంచెం అంటే దూరంగానే ఉంటారు, అంటే చదువుకుంటుంది అంటే కదా. మీ భర్త మీకు సహకారం ఎలా అందించాడు? ఆ సహకారం అంటే ఏ విధంగా ఉంది? అంటే మా మామకి చదువు అంటే చాలా ఇష్టము. మా బతుకులు ఇట్లా అయిపోయినాయి కదా, మేము కూలి పని పోతున్నాం కదమ్మా, నువ్వు చక్కగా చదువుతున్నావు, చదివితే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని చాలా ఎంకరేజ్మెంట్ చేసేవాడు సార్. అంటే ఆయన చదువుకున్నాడా? ఇంటర్ వరకు చదువుకున్నాడు సార్. అందుకని నేను ఇట్లా చదవలేకపోతున్నా కదమ్మా, నువ్వన్నా చదివి ఏదో ఒకటి సాధించి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితే నాకు అన్నం పెడితే చాలమ్మా అని చెప్పేవాడు సార్. మీ బంధుమిత్రుల్లో ఎలా ఉంది? మీ విజయం పట్ల వాళ్ళు ఏమంటున్నారు? చాలా సంతోషపడుతున్నారు సార్, గర్వపడుతున్నారు. అంటే కొంతమంది ఉంటారు కదా, మీరు మనసులో పెట్టుకుంటున్నారు, కొట్టుకుంటూ కూడా వచ్చినారు సార్. అనుకుంటే బాగా పెళ్లి చేసుకున్న చదువు కూడా అంటారు. చాలా బాధ పెట్టినారు నన్ను, చదువుకోకూడదని ఆటంకపరుస్తున్నారు. అంటే నాలాంటి వాళ్ళు చదువుకోకూడదంట, వాళ్ళలాగే ఉండాలంట అనుకునే వాళ్ళు సార్ మా వాళ్ళంతా. నేను అవన్నీ పట్టించుకోకుండా నేను చదువుకోవాలా, ఏదో ఒక రోజు సెటిల్ అయ్యి వాళ్ళకి తెలుసుకుంటారు కదా అనుకున్నాను సార్. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాళ్ళని నేను నిందించలే పెట్టలేదు సార్. మేము అంత ప్రత్యేకంగా ఆయన ఎందుకు చదువుకోవాలి, మేము పెళ్ళిళ్ళు చేసుకున్నాం కదా, పిల్లలు కన్నాం కదా, చేసుకుంటున్నాం కదా, అయినా వాళ్ళు భారతి అన్ని పనులు చేసుకొని చక్కగా చదువుకుంటుంది కదా, అంత దూరం పోయొచ్చు అని ఎవరు అనుకోలేదు సార్. మా అలాగే ఉండాలనుకునే వాళ్ళు సార్, అనుకునే వాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఏం అవసరం ఆయనకి అంతగా, ఏం చదవాలి అబ్బా, ఊరింటికి ఇచ్చినాక అయిపోయా కదా అనేవాళ్ళు సార్. అయినా అవన్నీ భరించి ముందుకు సాగినా సార్. నేను కానిలే, ఏదో ఒక రోజు వాళ్ళు తెలుసుకుంటారు కదా అనుకున్నా సార్. ఆడపిల్ల అంటే అంత తక్కువ అంచనా వేసేవాళ్ళే సార్. హింసించే వాళ్ళే ఉంటారు కానీ, అందరూ బాధ పెట్టే వాళ్ళే ఉంటారు కానీ, ఆడపిల్ల కూడా తక్కువ కాదు అని నిరూపించుకోవాలని నా ఆశయం సార్. మీ కన్నీటికి ఏదో ఒక రోజు వస్తుంది కదా అని చెప్పిన మీ మాటలకి ఈరోజు ఆ టైం, ఆ సమయం ఆసన్నమై ఆ సమయం మీ చేతికి ఇచ్చాడు దేవుడు. ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి మీ జీవితంలో మీరు గెలుపొందిన పేదరికాన్ని కావచ్చు,
మీ కన్నీటి వెనుక ఉన్నటువంటి ఈ గాథని కావచ్చు, దీని అంతటినీ మీరు రాబోయే తరానికి, విద్యార్థులకి, ఆడపిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే సార్ నాలాగే ఇట్లా పిల్లపడి చేసుకొని తల్లిదండ్రుల బాధ్యత అయిపోయిందని వదిలేస్తారు కదా, వాళ్ళ కష్టాలు ఎవరు పట్టించుకోరు. అక్కడ అత్తమామలు అంట, వాళ్ళ భర్త అంటే సరిగ్గా చూసుకోవడము, పనులు, పిల్లలు అని ఆ ఏజ్కి అంత చిన్న వయసులో తెలియవు కదా సార్ ఎవరికి. అందుకని అంత చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం తప్పు అంటాను నేను. ప్రతి ఒక్క తల్లిదండ్రులు పేదవాళ్ళు, ప్రతి ఒక్క ఆడపిల్ల చక్కగా చదువుకొని నాలాగా కాకుండా పెళ్లి చేసుకోకముందే సెటిల్ అయ్యి వాళ్ళ జీవితాన్ని చక్కబెట్టుకొని పెళ్లి చేసుకోవడం మంచిదని చెప్తా సార్ నేను. భారతి గారు, ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే మీ కుటుంబాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు? మీరేం నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకా ఏమైనా చదువుకోవాలనుకుంటున్నారా? ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? సార్ నేనే ఇంకా చదువు చాలనుకుంటున్నాను. నా బిడ్డను చదివించాలంటే నాకు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ అని నా ఆశయము. అదొకటి అయితే నా జీవనోపాధి గడుస్తుంది అనుకుంటున్నా సార్. మా ఆయన ఆశయం అదేను. అందుకోసం అదొక్కటి వస్తే నా పిల్లని డాక్టర్ చదివించాలనుకుంటున్నాను. నాకు చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా చక్కగా చదువుకోవాలి. అందరూ ఆడపిల్లలే సార్. మా చెల్లెళ్ళు 2 ఉన్నారు, వాళ్ళు 4 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళకి కూడా చదివించి నాలాగా ఎదగాలని సపోర్ట్గా ఉంటాను సార్. ఓకే, ఇప్పుడు భారతి గారి జీవనోపాధి అది ఏ విధంగా సాగింది? ఆమె కన్నీటి వెనుక ఉన్నటువంటి ఈ గాథలు, ఈ బాధ అంతా ఒక ఆడపిల్ల ఏ విధంగా తన జీవితంలో పోరాటం కొనసాగించింది? ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటేనే చాలా భయపడే విద్యార్థులు, కెమిస్ట్రీ అంటేనే భయపడే సబ్జెక్ట్ అది. అటువంటి సబ్జెక్ట్లో ఇంత ఉన్నతమైన స్థాయికి ఎదిగి పేదరికంలో ఎన్నో ఇబ్బందులు పడి, కష్టాలు పడి, పేదరికం నుండి ఈ కెమిస్ట్రీ సబ్జెక్ట్ని కూడా అధిగమించి, పేదరికాన్ని, ఈ సబ్జెక్ట్ని రెండింటిని అధిగమించి ముందుకు వచ్చిన మన భారతి గారికి మరి ఒకసారి కంగ్రాచులేషన్స్ అమ్మ. మా ఐ డ్రీమ్ తరఫున మీకు, మీ కుటుంబానికి, మీ అందరికీ థ్యాంక్ యూ సార్. హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం సార్. భారతి, ఈ అమ్మాయి చదువుకొని పిహెచ్డి చేసింది. ఈ ఊరి ప్రజలు ఏమంటున్నారు? ఇప్పుడు మీ ఊర్లో భారతి గారు మీరు తెలుసుకున్నారు, మీరు ఎన్ని నుంచి చూస్తున్నారు? 28 పెళ్ళి చూస్తాను. పిల్లప్పుడు పిల్లప్పుడు ఈ పెళ్ళి చదివింది. మళ్ళీ పక్కన సింహాల ఉంది. మళ్ళీ అట్లా డిగ్రీ పాపం అంటే పని పోయి కష్టపడి మళ్ళీ వాళ్ళ మూడు పని పోయి అన్ని పని చేసి మంచి పాపం వల్ల అంటే చిన్నకి లేకుండా చేసిన పాపం. చిన్న భూ లేకుండా కానీ చదువుకుంది. ఎందుకంటే నా చదవగాలంటే మా ఊరికి కూడా మంచి పేరు ఇచ్చింది. నాకు మీ ఊరికి మా ఊరు మంచి పేరు ఇచ్చింది. అంటే ఏ ఎక్కువలో అంటే ఎక్కువలో వల్ల మా బాబు పని చేసింది. నాకు మా ఎస్టీలో బాగా పేరు పెట్టింది. చాలా సంతోషం. అంటే ఇప్పుడు మీ ఊర్లో అందరూ ఏమనుకుంటున్నారు? మంచి పని చేసింది. మాకు బాగా మా ఊరికి బాగా ఇది చేసింది. మాకు అందరికీ సంతోషమైంది. మా పిల్లలకి మేము అట్లా ఎక్కిస్తాము, చదువుతాము అన్నాము. ఇంత కష్టపడింది కదా, ఈ కష్టాన్నంతా మీరు చూసారు కదా, ఆమె ఎంత కష్టపడింది, ఎలా కష్టపడింది ఒకసారి చెప్పండి. అంటే మాకు చెప్పలేని కష్టం సార్. అది చెప్పలేని కష్టం, చెప్పలేని బాధ. అది ఆ బాధ అనుకుంటే మేము నాకు నోట్ రావు. అంత కష్టం, చాలా కష్టపడింది. కూలి తుగే పోయి ఉన్న పని పోతే మళ్ళీ కాళ్ళు వల్ల మళ్ళీ ఈ నుంచి నచ్చిపోతుంది. గాలిని పోతుంది, గాలిని పోయి పసిపుతుంది. అంటే డబ్బులు లేక, అదే డబ్బులు ఉంటే పోవుదా. ఇది ఆడకుండా ఆడిపోయి ఊర్లో కానీ ఏ ఒక్కరు కానీ హెల్ప్ చేసింది లేదు. లేదు మళ్ళీ ఎవరే సాయం చేయలే, ఎవరు ఏమి వాళ్ళు మా అట్లా లేదు. మా వాళ్ళు ఆడింది వాళ్ళకి చదువుకొని మన కోసం వెళ్తానే అన్నారు. ఈ పొద్దు చదువుకుని కాబట్టి మొత్తం దాకి ఇది అయిపోయింది. ఊరికి మంచి పేరు వచ్చింది. మాకు బాగా సంతోషం అయిపోయింది. మాకు అంతే. ఆ బాబు పడిన కష్టం పెద్ద కష్టం అంటే మనం పెద్ద కష్టం. దాంట్లో ఏం చెప్పలేనివే. అంటే ఆ కష్టం లేవచ్చు. మేము చెప్పలేదు సార్. నోట్ రాసాం. ఆ కష్టం మనం మీరు చూడలేదు. కానీ మా ఇంటి పక్కన ఉంది. కానీ మా ఇంటి పక్కన ఉండేది. ఆ కష్టం అంటే మనం అంత కష్టంలో విజయాన్ని సాధించింది. మీ ఊరికి మంచి మాకు సొంత అయిపోయింది. జిల్లాకి కూడా మంచి పేరు వచ్చింది. మనం రాష్ట్రాన్ని అనుకో, రాష్ట్రానికి మంచి పేరు వచ్చింది. మీరు
అదే కాక అది పీజీ అది సబ్జెక్ట్ అంటే పెద్ద కష్టం వల్ల అవును ఆ కష్టాన్ని ఈ కష్టము ఆ కష్టము రెండు కష్టమే దేవుడు కూడా ఈ కష్టం ఆ కష్టం రెండు చేస్తున్నాం కాబట్టి దేవుడు కాపాడినారు. కెమిస్ట్రీ కష్టం అని తెలుసా? సార్ మేమే వచ్చిన పిల్లల్ని కొడుకు డిగ్రీ పాప టీటీసీ ఏమంటే మేము మా దగ్గర ఏదో ఆటలు ఉండవాలని భారతి పిహెచ్డి చేసింది తెలుసు కదా ఆ విషయం. చదువులో ఒక ఉన్నతమైన స్థాయికి ఆ పాప ఎంత కష్టపడింది, ఎలా కష్టపడింది? సార్ ఆ పాప చిన్న పిల్లప్పుడు వాళ్ళ తాతగారు తీసుకొచ్చుకొని ఇక్కడే పెంచుకున్నారు సార్. 4 సంవత్సరాల వయసులో ఈ ఊరికి వాళ్ళ తాత వచ్చుకొని వాళ్ళ ముగ్గురు ఆడపిల్లలు అయితే వాళ్ళ తండ్రి కొంత తాగుడు బానిసయ్యి పిల్లల్ని వేధిస్తూ వాళ్ళ అమ్మని వేధిస్తూ ఉంటే వాళ్ళ తాత ఇక్కడికే తోలకట్టుకొని నావలగూడెం అనే గ్రామానికి వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురి పాప పిలుచుకొని వచ్చి 4 సంవత్సరాల నుంచి ఎలిమెంటరీ స్కూల్లో ఇక్కడే నావలగూడెంలోనే చదివించినాడు. 5వ తరగతి వరకు ఇక్కడే చదివించి తర్వాత సింగనమల చేర్చినాడు. సింగనమల 10th పాస్ అయింది బాగా. ఆ ఉన్నత చదువులో చదివి నువ్వు పైకి పోవాలమ్మా నాన్న, నీ నాయన పేరు కావాలా, మేము ఇక్కడ తోలకొచ్చిన దానికి మార్కులు పేరు కావాలా, ఆడపిల్ల చదివితే ఒకరి కాళ్ళ మీద చేతుల మీద ఆధారపడి ఉండదని వాళ్ళ తాత చాలా చెబుతూ దాని మీద పట్టుదలతో ఆ పాప చాలా ఉన్నత చదువు పైకి పోవాలనే పట్టుదల మీదనే ఆ పాప 10th క్లాస్ పాస్ అయిన వెంటనే వాళ్ళ తాత కొడుక్కే ఇచ్చి పెళ్లి చేసినాడు. ఆ పాపను మనవరాలనే కొడుకు చేసుకున్నాడు, బిడ్డ కూతురు చేసుకున్నాడు. అక్క కూతురునని తమ్మునికి ఇచ్చుకున్న తర్వాత చిన్న వయసు అయినా కానీ నేను చదివిస్తాను నా భార్యనని ఆ పిల్లవాడు కానీ చాలా కష్టపడి కూలిపోయి ఒకరోజు పోక మళ్ళీ ఒక రోజు ఆటోలు ఆటోలు కన్వీనెంట్ తక్కువ సార్ ఆ టైంలోనూ ఆ కాలంలోనూ వీళ్ళు నడుచుకుంటా కానీ పోయి గాలిగిన పోయి బస్సు ఎక్కించి ఆ పాప మళ్ళీ నడుచుకుంటూ వచ్చే పరిస్థితిలో ఉన్నాడు వాళ్ళ భర్త. ఒక్కో టైంలో వాళ్ళ భర్త రోడ్డు మీద నిలబడి ఉన్నా కానీ ఆ పాప కాలేజీ అయిపోయేంత వరకు రోడ్లో నిలుచుకొని మళ్ళీ భార్యాభర్త కలిసి ఈ ఊరికి వచ్చే పరిస్థితి తోలకచ్చుకున్నాడు. ఆ టైంలో ఒకరోజు పని ఆ పాప డబ్బులు లేని టైంలో ఆదివారం పూట్ల శనివారం పూట్ల స్కూల్ లేకపోతే ఆ టైంలో పనులకు కానీ పోయింది. పనులకు పోయి కూలి తెచ్చుకొని అదే కూలితోనే ఛార్జీలకు వస్తాయనే దాంతో పనికి పోయి ఆ ఛార్జీలు పెట్టుకొని కానీ బాగా ఉన్న స్థాయి పోవాలని బాగా చదువుతుంది. ఫుడ్ అంటే చాలా కష్టం కాదు. బాగా స్టోర్ బియ్యం మాత్రం కొనుకొచ్చుకొని తినాల వాళ్ళు. స్టోర్ బియ్యం తెచ్చుకోవాలా తినాలా. ఆ కూలి పోయిన డబ్బులతోనే ఇక్కడ ఫుడ్కి తెచ్చుకోవాలా, అక్కడ కాలేజీకి చూసుకోవాలా, ఛార్జీలు పెట్టుకోవాలా. ఈ కష్టంలో అంటే మేము కళ్ళతో చూస్తున్నాం కానీ ఒకరి దగ్గరికి వచ్చి దేహాన్ని అడగరు ఆ పిల్లోడు. ఆమె భర్త ఒకరి దగ్గర కలసడు, అడగడు, చేయడు. వాళ్ళు తిన్నారో పస్తున్నారో అనేది ఒక్కరు మా గ్రామంలో గ్రహించిన వాళ్ళు లేరు. అట్లా వాళ్ళ ఇంటి దగ్గరికి ఎవరిని పోయినా వాకిలు వేసుకుంటారు కానీ వాకిలు తీరు. ఆ పరిస్థితుల్లో కానీ కష్టపడి చదివినాడు. భార్య ఆ పాప బుక్ కూర్చొని చదువుతా అంటే భర్త గుడ్డలు పిండినాడు. భార్య గుడ్డలు పిల్ల గుడ్డలు అన్నీ పిండి ఆరేసి వంట చేసి పెట్టి ఆ పాపని చదువుకో నువ్వు నేను చేస్తా ఇంట్లో పని అంతానని కానీ ఇంట్లో పని చేస్తూ మళ్ళీ కూలి పనికి వెళ్ళేవాడు. ఒక్కో టైంలో పాప కానీ పనికి పోయేది అమ్మాయి కానీ. ఆ విధంగా చదువుతూ ఆ పాప ఎప్పుడు చదువుతుందో ఎప్పుడు వస్తుందో అనేది కానీ తెలియదు ప్రజలకు. వెళుతూ ఉంటుంది, దారి పట్టుకొని పోతా ఉంటుంది. ఎవరన్నా చూసి ఎక్కువ మాట్లాడడం పనిలో అంటే కానీ వస్తాను బాబాయ్ కానీ నడిచి వస్తానని. మీ ఊరి ప్రజలంతా హ్యాపీ? మా ఊరి ప్రజలంటే ఇప్పుడు ఈ స్థాయికి ఇంత చదువు చదివి ఈ పేరు వచ్చి తెప్పించిందంటే మా గ్రామం అంటే చాలా గర్వపడుతున్నారు, చాలా సంతోషపడుతున్నారు. ఆ పాప గురించి ఇంత కష్టాల్లో కానీ ఇంత చదివింది అంటే ఇంత చదువుతుందా, ఇంత పైకి ఎదుగుతుందా అనేది కానీ మా ఊరిలో ఊహించలేదు. కానీ ఇప్పుడు వచ్చింది అంటే ఇప్పుడు బయటపడింది కాబట్టి అందరికీ మాకు కానీ తెలిసి ఏం కష్టపడింది ఆ పాప అనేది. కళ్ళతో చూసినా ఆమె కష్టమేమో కానీ ఇంత చదువు భలే చదివిందని. కష్టాన్ని చూశారు, చదువుని చూడలే. చదువు కష్టపడి చదివి రిజల్ట్స్ వచ్చింది, పాస్ అయిందంటే మా ఊరే చాలా హ్యాపీగా ఉన్నారు, సంతోషిస్తున్నారు. మా గ్రామానికి పేరు తెచ్చింది ఓకే అనే పేరుతో సంతోషపడుతున్నాం. అందరూ హ్యాపీ సార్. మంచిగా ఉన్నారు సార్. బాగా అమ్మకు ఉద్యోగం వచ్చి ఏదో ఒకటి ఇంకా కొంచెం పైకి తెప్పించుకుంటే మాకు అదే చాలా అమ్మాయి ఉద్యోగం ఇచ్చి గవర్నమెంట్ వాళ్ళని పైకి తీసుకెళ్ళి ఎక్కడన్నా కానీ చదివించి ఇంకా ఆమెకి ఏదన్నా సహాయం చేస్తే చాలు గవర్నమెంట్.